హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సంఘముగా చేరవచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. చాలాసార్లు మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఏదో ఒక ఆటంకం. అందుకే పౌలు అంటారు, మీ దగ్గరికి రావాలని చాలాసార్లు ప్రయత్నించారు, చాలా ఆటంకాలు వచ్చాయి, ఆ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని. కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఎప్పుడు చేసినా ఎలా చేసినా మన విశ్వాసం ప్రభు మేలు చేస్తారని మాత్రమే మనం విశ్వసించాలి. ఆమేన్. యోబు సమస్త వైభవాన్ని పోగొట్టుకున్నాడు. 7 మగపిల్లలు 3 కూతుళ్ళు ఒకే రోజు చనిపోయారు. పంటంతా శత్రువులు దోచుకెళ్ళిపోయారు, దాసదాసులను దోచుకెళ్ళిపోయారు. మేకలు, ఒంటెలు, పొట్టేళ్ళు, గాడిదలు, ఎవ్రీథింగ్. ఒక్కొక్కరు వచ్చి చెప్పారు, ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు. యోబు ఏమన్నారు, మీరు చెప్తారని మిమ్మల్ని అడిగింది. పైన కింద చదవడం ఏంటి? ఇప్పుడే కాదు, నా దేవుడు ఎప్పుడు నాకు కీడు చేయడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నా దేవుడు నాకు కీడు చేయడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం మీకుంది. వేరే చోట ఎక్కడో యానివర్సరీ జరుగుతూ ఉన్నది. నేను కూడా బాగా అలసిపోయినాను. అలసిపోవాలంటే ఇక్కడ తిరిగి కాదు. సెప్టెంబర్ నెలంతా సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో ఉన్నాం. అక్టోబర్ నెలంతా కెనడాకి వెళ్ళాను. రాగానే ఒక 4 రోజులు శ్రీలంక వెళ్ళాం, మళ్ళీ అక్కడికి వచ్చాం. ఈ టైం 12 గంటలు కెనడాకి, ఇండియాకి 12 గంటలు తేడా. వాటి వల్ల కొంచెం బాగా అలసటగా ఉంది. కానీ మీరందరూ బాగా పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉంటే నాకు కూడా పాడాలనిపిస్తుంది, కానీ పాడను. ఎందుకంటే టైం లేదు. నా మీకు అంతగా వినాలనుకుంటే నేను లైవ్లో పాడిన పాటలు మూర్తికి ఇచ్చాను. కావాలనుకుంటే వినండి. సెల్లో ఎక్కించుకొని కళ్ళు మూసుకుంటే నా మహాసభలో మీరున్నట్లుగానే ఉంటాయి. ప్రతిరోజు 10,000 మంది, 25,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది, అంతమందిలో రోజు పాడిన పాటలు, లైవ్లో పాడిన పాటలు అది రికార్డ్ చేసి ఇచ్చారు. మీకు కావాలనుకుంటే తీసుకోండి, చక్కగా వినండి. ఆ స్తుతి ఆరాధనలో ఉన్న శక్తిని, ప్రభావాన్ని మీరు పొందుకోండి. ప్రభు అన్ని విధాలా మిమ్మల్ని దీవించుగాక. చిన్న వర్తమానాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 22 డేస్ తగ్గిస్తే మంచిగా ఒక పాయింట్ డేస్ 4వ కంట్రోల్. యెషయా గ్రంథం 22, 23వ వాక్యం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను నిన్ను 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 స్థిరపరచదను. అది బాగా స్వెస్ట్ ప్యాసింజర్ టైప్ నా మాటలు ఉంటాయి. హల్లెలూయా.
అరుపులు కేకలు హడావుడు ఉండదు, కాళ్ళు ఎత్తడాలు కాళ్ళు దించడాలు ఉండవు. నెమ్మదిగా చెప్తా. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతనిని ప్రవచనాత్మకంగా నిన్ను 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 స్థిరపరుస్తా. సాదాసిదాగా ఉండే చోట కాదట, దిట్టమైన చోట. ఈ నెల దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఇది. ప్రతి నెల మొదటి ఆదివారం మొదటి తారీఖున, ప్రతి నెల మొదటి తారీఖున మా సంఘాలలో వాగ్దాన సందేశం ఉంటుంది. నుంచి 10-15 వేల మంది వస్తారు. ఈ నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది, దిట్టమైన చోట. నాకు 109వ కీర్తనలో మనం చదువుకున్నాం, అతని ఉద్యోగం వేరొకరికి వస్తుంది. వాస్తవంగా నా మనసులో కొన్ని ప్రసంగాలు ఉంటాయి, డైరీలో ఉంటాయి. 18 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాను. 25 సంవత్సరాలైంది దేవుని ఇంట్లోకి వచ్చి. 25 సంవత్సరాల నుంచి ప్రభు సేవ చేస్తూ ఉన్నాను. బ్రహ్మచారిగా ఒకే పడవ మీద ప్రభు సేవ చేద్దామని డెడికేట్ చేసుకున్నాను. ఎన్నో ప్రసంగాలు మనసులో ఉంటాయి, డైరీలో ఉంటాయి, బైబిల్లో స్లిప్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే మౌనంగా స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొత్త ప్రాంతానికి వచ్చాం. ప్రభు ప్రేరేపిస్తాడు, ఫలానా సబ్జెక్ట్ రాసుకున్నగా చెప్పమని. అప్పటికి నేను సందేహిస్తాను ఉంటాను, ఇది అవసరపడుతుందా ఇక్కడ అని. సబ్జెక్ట్ కన్ఫర్మ్ చేస్తారు ప్రభు. మీరు కీర్తన చదివేటప్పుడు ప్రభు ఆత్మ చెప్పారు. నేను చెప్పాను కదా, చెప్పాను. 22వ అధ్యాయం మీరు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. అక్కడ ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఒక చిన్న వేరియేషన్ జరుగుతుంది అక్కడ. వేరియేషన్. షబ్నా, ఎలియాకీం, ఒక వ్యక్తి ఉద్యోగాన్ని తీసేసి చొక్కా తీసి ఇంకొకరి మీద తొడగమని చెప్పి, అప్పుడు దేవుడు అంటాడు అతనితో చెప్పి మాట, దిట్టమైన చోట మేకుని కొట్టినట్టు నేను అతను స్థిరపరుస్తాను. మా హోసన్నా మినిస్ట్రీస్లో దేవుని మహాకృపను బట్టి ప్రస్తుతం 1000 సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు కలిపితే 30 లక్షల మంది విశ్వాసం ఉంటారు. ప్రతి కుటుంబంలో ఉన్న సాధక బాధకులు సేవకులుగా మాకు చెప్తారు కనుక ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఆలోచన చెప్తుంటారని చెప్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో స్థిరపడాలని ప్రార్థన చేయండి పాస్టర్. అమ్మాయి కుటుంబం స్థిరపడాలి. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఉద్యోగం 20 సంవత్సరాలుగా చేస్తున్నా, టెంపరీగా స్థిరపడాలి. ఏదో విధంగా స్థిరపడితే బాగుండు. ఏదో విధంగా అయితే అలాగా దిట్టమైన చోట మేకుడు కొట్టినట్లుగా నేను స్థిరపరుస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, ఏ విషయాల్లో స్థిరపడాలి, అలా స్థిరపడకపోతే కలిగే అనర్థాలు ఏమిటి, స్థిరపడితే కలిగే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఏమిటి, కట్టే కొట్టే తెచ్చే ముచ్చటగా 3 మాటలు చెప్తాను. సమయం అనుకూలించి పరిశుద్ధాత్మ అవకాశం ఇస్తే కొసరు ఇంకొక మాట కూడా చెప్తాను. హల్లెలూయా. 119వ కీర్తన 119 5-6 వాక్యాలు చదువుకుందాం. అంత చిన్నగా అనకూడదు ఆ మాట. బైబిల్ చదివేటప్పుడు డ్రామాటిక్ గానే చదవాలి. బైబిల్ చదివేటప్పుడు డ్రామా చదివినట్టు చదవాలి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన కొట్టు.
ఎందుకు అంటున్నా స్థిరపడినానని. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న. ఎంత మేలు! ఎందుకు మేలు? 6వ వాక్యం, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు. కొంచెం మిక్సీలో వేసినట్లుగా చదివితే, కట్ షార్ట్ గా చెప్పాలంటే, మన ప్రవర్తన, మన నడవడిక స్థిరపడకపోతే భయంకరమైన అవమానం కలుగుతుంది. నడక అంటే ఆడవాళ్ళు వయ్యారంగా నడిచే నడక, మగాడు కాస్త వంగి నడుస్తారు ఆ నడక, స్టైలిష్గా నడుస్తారు ఆ నడక. ఏ నడక? నడక అంటే 2 కాళ్ళతో నడిచే నడక కాదు. ప్రవర్తన అంతటిని, ప్రవర్తనలో ఉన్న లక్షణాలన్నింటినీ గుర్తించి ప్రవర్తన అంటారు. అన్ని గుణగణాలన్నింటినీ పరీక్షించి ఒక్క మాట ప్రవర్తన మంచిది కాదు, ఆ నడక మంచిది కదరా. కట్టుకున్న భార్యని కాదని ఇంకో దాంతో తిరుగుతూ ఉంటే వాడి నడక మంచిది కాదు. నడక అంటే ఈ నడక కాదు, క్యారెక్టర్ ఆస్పెక్ట్. దావీదు అంటారు, నీ ఆజ్ఞానుసారముగా, నీ వాక్యానుసారముగా, నీ కట్టడల అనుసారంగా నా నడక స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది. అలా స్థిరపడినందువల్లే నాకు ఈ అవమానాలు కలుగుతూ ఉన్నాయి. పిల్లలు గమనించండి, ప్రసంగి గ్రంథకర్త కూడా 5వ అధ్యాయంలో అంటారు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ నడక, నీ ప్రవర్తన. అంటే అన్యజనుల సంగతి ప్రక్కన పెట్టండి, లోకస్తుల సంగతి ప్రక్కన పెట్టండి, నామకార్థ క్రైస్తవుల సంగతి కూడా ప్రక్కన పెట్టండి. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్న మన నడక, మన ప్రవర్తన, నడక ప్రవర్తన స్థిరపడాలి. దేవుని మందిరానికి వెళుతున్నారే, మీరు జాగ్రత్త. అలా స్థిరపడకపోతే భయంకరమైన అవమానాలు కలుగుతాయి. ఓ ప్రక్కన మీకు కలుగుతాయి, ఓ ప్రక్కన దేవునికి కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, శృంగారపు దేవాలయం దగ్గర అడుక్కు తింటున్నాడు ఒకటి. వారికి 40 సంవత్సరాలు పైబడ్డవాడు, పుట్టుకతోనే ఓచకాడు కలిగిన వాడు, కుంటోడు. గమనించండి, ఆదివారం అయిందంటే మీరన్నా లేటుగా వస్తారు కానీ వాళ్ళు లేటుగా రాడు. ఉదయాన్నే స్నానం చేస్తూ ఉంటాడు బయట కూర్చొని. వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఎలా ఎక్కడికి అంటారంటే ఆదివారం అయితే ప్రార్థనకి వెళ్ళాలని తెలీదు. ఓహో సరే. వాడు ప్రార్థనకి అని బయలుదేరతాడు వాడి పేటలో. ఏ రోజన్నా చర్చిలో అడుగు పెట్టాడా? చెప్పాడు పేటలో. వాడితో పాటు ఇంకో 4 బయలుదేరుతారు వాడిని మోసుకు రావటానికి. వాళ్ళు అంతే, ఎక్కడికి? ప్రార్థనకి. మరి వాడిని మోసుకొచ్చి 4 ప్రార్థనకి వెళ్తారా? వెళ్ళరు. కానీ పేటలో మాత్రం ప్రార్థన. పేటలో వాళ్ళు ఏమంటారు? భక్తి దేవుడు ప్రార్థన అని చెప్పి ఈ పనులు ఏమిట్రా? ప్రార్థనకి చర్చిలోకి ఏ రోజన్నా వెళ్ళారంటారా? అరే నువ్వు చెడిపోయి వాళ్ళు చెడిపోయి మొత్తం 5 కూర్చున్నా వ్యవహారాలు చేస్తారు. ప్రార్థనకి ప్రయోజనం ఏమిటా? వాళ్ళను బట్టి దేవుడి నామానికి అవమానం. గత ప్రవర్తన. అందుకే బోయజు రూస్తూ అంటాడు, ఋతు మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరింతగా బాగుందని నిన్ను గురించి విన్నానే నేను. ఒకప్పటి సత్ప్రవర్తన కంటే, ఆల్రెడీ ఒకప్పుడు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎప్పుడైతే బోయజు పొలంలోకి వచ్చిందో, ఎప్పుడైతే సంఘంలో అడుగుపెట్టిందో, ఎప్పుడైతే సత్తువ కలిగిన సంఘంలో స్థిరపడిందో, మరింత మోర్ కేర్ఫుల్. స్థిరపడాలి, నడక స్థిరపడాలి. ప్రసంగి గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు తీసుకుంటే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ నడక జాగ్రత్త, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ మాట జాగ్రత్త, దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ఆలోచన, వాక్ టాక్ విష్, నడక మాట ఆలోచన జాగ్రత్త. అనాలోచనగా మాట్లాడడానికి పొరపడద్దు. ఏదంటే అది మనసులో ఊహించేసుకొని అది ఇచ్చేద్దాం దేవునికి, ఇది ఇచ్చేద్దాం దేవునికి అని ఆలోచన వ్యర్థమైన. మందిరానికి వస్తున్న వాళ్ళు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా స్థిరపడాలట. ఒకప్పటి పరిస్థితులు వేరు.
కీర్తనకారుడు అంటాడు, ఒకప్పుడు నేను జిగటగల దొంగ ఊపిలో, నాశనకరమైన ఊపిలో, వేటగాని ఉరుల మధ్యలో ఉన్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు నన్ను నాశనకరమైన ఊబిలో నుంచి లేపి క్రీస్తు అనే బండ పైన స్థిరపరిచాడు. స్థిరపడ్డ తర్వాత మళ్ళా వాటి వైపు వెళ్ళకూడదు. అందుకే పేతురు అంటారు, ఒక్కసారి క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం తెలిసిన తర్వాత మరలా లోక మాలిన్యం వైపు వెళితే, లోక ఆశల వైపు, మనుజాశల వైపు మీరు వెళితే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరింత చెడ్డగా ఉంటుందని వాక్యం అంటుంది. మీరు స్థిరపడాలి, మీరు స్థిరపడాలి. మీ నడక, మీ ప్రవర్తన. అందుకే దావీదు అంటారు, ఆహా నీ ఆజ్ఞానుసారముగా నా నడక స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది, నాకు అవమానము కలగకుండా ఉండేది. పిల్లరా, మనల్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడకని బట్టి దేవుని నామం దూషింపడకూడదు. మీరు కూడా దూషణ పాలుగా మార్చబడకూడదని నా సదభిప్రాయం. దేవుని వాక్యానుసారముగా నేను మిమ్మల్ని ఇస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. సెకండ్ వన్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21. సంఘమా, కొరింథీ సంఘమా, ఇశ్రాయేలులో ఉన్న సంఘమా, మీతో కూడా నోట్ చేసుకో. ఒక్కొక్క మాట అనాటమీ, ఒక్కొక్క మాట అనాటమీ లాగా కట్ చేస్తూ వెళితే ఈ రాత్రంతా హోల్ నైట్ ప్రేయర్ అయిపోతుంది. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 3 మాటలు ఇందులో ఉన్నాయి. మీతో కూడా మేము, మాతో కూడా మీరు క్రీస్తునందు నిలిచి ఉండునట్లు అభిషేకించి స్థిరపరిచి. అభిషేకం, స్థిరత్వం, క్రీస్తునందు నిలిచి ఉండడం. ప్రియులారా, ఒకప్పుడు మనం అందరం ఎవరమో ప్రభువు యొక్క ప్రేమను బట్టి, కనికర స్వరూపుడు మనల్ని ప్రేమించి వాళ్ళ కోసం ప్రభు వస్తే వాళ్ళు కాదన్నారు. సొంత మనుషుల కోసం ప్రభు వస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. యేసయ్యని మనం యాక్సెప్ట్ చేసాం. కనుకనే ప్రభు మనల్ని రక్షించాడు. ప్రియులారా, ఎవరెవరమో ఎక్కడో ఏదో ప్రాంతాల నుంచి వచ్చాం. మాతో కూడా మీరు, మీతో కూడా నేను, నాతో కూడా మీరు, మీతో కూడా నేను, మనం అందరమీ క్రీస్తునందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో అంటే సంఘములో నిలిచి ఉండాలి, సంఘములో నిలిచి ఉండాలి. కొంతమంది ఉంటారు చిన్న చిన్న విషయాలకి అలగడం. పాట ఇవ్వలేదా, నేను రానిక. బైబుల్ పట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదా, నేను రానిక. ప్రార్థన చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదా, నేను రానిక. ఇంకో కార్యక్రమానికి ఛాన్స్ ఇవ్వలేదా, ఛాన్స్. నేనంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి ఏకంగా సంఘంలో నుంచి నిన్ను నీవే పెళగించేసుకున్నట్టు అయిపోయింది. ప్రభు ఏమో ఎక్కడో ఉన్న మనల్ని తీసుకొచ్చి నాటాడు, సంఘంలో నాటాడు. ఏంటా నువ్వు నాటేది, మా పీక్ కూడా మాకు తెలియదు, మనల్ని పీకోలేని బయట. వీళ్ళని గమనించండి, ఛాన్స్ ఇవ్వలేదని. మీతో కూడా మేము, మాతో కూడా మీరు. పౌలు గమనించండి. మరి మీరు ఎలా అర్థం చేసుకుంటున్నా నాకు తెలియదు. సంఘం అంటే నాకు మహాప్రాణం. ప్రపంచంలో ఎక్కడున్న ఆదివారం వెళ్ళి పరిగెత్తి సంఘానికి వెళ్ళిపోతాను. ఒకప్పుడు ఆ సంఘాలన్నీ పౌలు గారి ద్వారా కట్టబడ్డావే. కానీ పౌలు వాళ్ళని, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎందుకు బ్రతిమలాడాలి వాళ్ళని? సంఘానికి, సేవకుడికి సంఘానికి దేవుడిచ్చిన ఆ గొప్ప ఆత్మానుబంధం అలాంటిది. మీతో కూడా నేను, నాతో కూడా మీరు క్రీస్తునందు నిలిచి ఉండాలి.
వాళ్ళలో మీరు వీళ్ళలో వాళ్ళు, వాళ్ళలో మీరు వీళ్ళలో మీరు లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ మనం అందరం క్రీస్తులో నిలిచి ఉండాలి. ప్రభు అంటారు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, కొంతమంది వన్ సైడ్ లవ్ అయిపోతుంది, వన్ సైడ్ అయిపోతున్నారు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో ఎవని యందు నేను నిలిచి ఉంటాను. ఇప్పుడు మీరు నేను క్రీస్తులను నిల్చున్నానండి అనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి అని అంటే అనను అని అంటే అరగముందే ఎత్తేసారు. నేనున్నానండి అంటారు. మనం చెప్పుకోవడం కాదు, ప్రభు కూడా చెప్పాలి, ఈ వ్యక్తి నా యందు నిల్చున్నాడు, ఈ వ్యక్తి నా యందు నిలిచి ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. యేసయ్యని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా చెప్పండి అంటే చెప్పేస్తాం. మీరు ప్రేమించడం కాదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారా? ఏ స్థాయిలో ప్రేమిస్తున్నాం? ఆయన కోరుకున్న ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మనం ప్రేమిస్తున్నావా? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాం. ఏ స్థాయిలో? యోసేపు లాగానా, అబ్రహాం లాగానా, యాకోబు లాగానా, పౌలు లాగానా? అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా రాసి 12వ అధ్యాయంలో ఉంటుంది, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే నన్ను చూడండి. అంతేగాని 11వ అధ్యాయులు అబ్రహాం చూసామనుకోండి ఆంటీ కావాల్సి వస్తుంది. అర్థమైంది మీకు? అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రియులారా, యేసయ్య అంటారు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాళ్ళు బహుగా ఫలిస్తారు. మంచిదే. మన విశ్వాసం రాజమండ్రి ప్రక్కన దివాన్ చెరువు దగ్గర తోటలు ఉన్నాయి. ప్రార్థన చేయడానికి వెళ్తే మంచి కాపు ఉంది. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించారు. తమ్ముడు చిన్న ప్రార్థన చేసి బయలుదేరుతుంది. పాస్టర్ గారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీటి కొరకు ప్రార్థన చేయడం. బాగానే ఉన్నాయి కదరా, ఫలాలన్నీ బాగానే ఉన్నాయి. ఫలాలు వస్తున్నాయి కానీ నిలిచి ఉండట్లేదు. ఫలాలు రాలిపోతా ఉన్నాయి. ఫలాలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇదో సబ్జెక్ట్ 15వ అధ్యాయంలో కొంచెం కిందకి వెళ్తే యోహాను సువార్తలో మీ ఫలాలు నిలిచి ఉండాలి. దేవుని ప్రియులారా, ప్రాంతంలో మీరందరూ ఎక్కడ పుట్టి పెరిగి మీరందరూ ఎక్కడికి వచ్చారు. ఒక చక్కటి ప్రార్థనా సమూహంగా మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీరందరూ నిలిచి ఉండాలి. ఇలా నిలిచి ఉండేటట్లుగా అభిషేకించి స్థిరపరిచిన వాడు దేవుడు. అభిషేకంలో 3 ఆశీర్వాదాలు క్లుప్తంగా చెప్తాను. అభిషేకంలో ఉన్న ఆశీర్వాదాలు, మొదటిది, అభిషేకంలో ఒకరికి ఒకరు కీడు చేసుకోరు. మీరు అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్ములు అందరూ అభిషేకించబడ్డారు. పరిశుద్ధాత్ములు అభిషేకించబడిన వారందరూ ఒకరిలో ఒకరు నిలిచి ఉంటే ఒకరికొకరు కీడు చేసుకోరు. చెప్తారు. బైబిల్లో ఈ 2 కుటుంబాలను ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉంటాడు దేవుడు. సౌలు కుటుంబం, దావీదు కుటుంబం, సౌలు కుటుంబం, దావీదు కుటుంబం, సౌలు కుటుంబం, దావీదు కుటుంబం. వీళ్ళిద్దరికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంట. దావీదేమో సాధారణమైన వ్యక్తి, సౌలేమో రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదవాడు. ఏకంగా సింహాసనాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి కంకణంగా అట్టుకు తిరుగుతున్నాడు. దావీదుని వాడి కుటుంబాన్ని మట్టి గర్పించేస్తానని. దావీదు ఆ దేశం నుంచి ఈ దేశం, ఈ దేశం నుంచి ఆ దేశం, గ్రామాలు ఆ కొండ ఈ కొండ, లోయ ఆ గుహ ఈ గుహ తిరుగుతున్నాడు. ఎట్టకేలకు రోజున సౌలు అక్కడ ఉన్నాడు గుహలో. దావీదు మనుషులు గుహ పైన ఉన్నారు. దావీదుతో ఉన్న వాళ్ళు అంటారు, రాజా, దిస్ ఈస్ ద డే అని ఒక పాట పాడి, ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినం, సాక్షాత్తు నీ శత్రువుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నీకు నిలకడగా నిద్ర లేకుండా, కంటి నిండా కునుకు లేకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా, నిలకడగా నిలబడినప్పుడు తరుగుతున్న శత్రువుని ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దిస్ ఈస్ ద డే. ఏసై కదితో పడవలసిన ఈట పై నుంచి అట్లా వేస్తే ఈట దిగిపోతుంది నడినెత్తిలో. వేసేమాట మనతో ఉన్నవాళ్ళు మనల్ని రెచ్చగొడతారు. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు పిచ్చి కుక్కలం అయిపోకూడదు. దావీదు కూడా పిచ్చి కుక్క వెళ్ళాడు వేసేద్దామని. వెళ్ళి
మనసు నొచ్చుకొని వస్త్రపు చెంగు కోసి వచ్చేసాడు వెనక్కి. మనతో ఉన్నవాళ్ళు అంటారు, ఏమా దిస్ ఈస్ ద డే అని చెప్పావా, వేసేమని చెప్పావా, ఎప్పుడు వచ్చావే? నో, అభిషేకించిన వారిని నేను ముట్టను. అభిషేకించబడ్డవాడు అంటే పాస్టర్ అని ఒక్కడే కాదు సుమా, పాస్టర్ అని ఒక్కడే కాదు, అందరూ అభిషేకించబడ్డవాడు. మనతో ఉన్నవాళ్ళు మనల్ని రెచ్చగొడతారు, ఏసై ఏసై ఏసై. ఒకవేళ దావీదు కనుక వెళ్ళి వేసేసి ఉంటే, నిన్న వేసేమన్నారే, వీళ్ళు వచ్చేమంటారు తెలుసా, అన్న మేము నిన్న కాక మొన్న భక్తిలోకి వచ్చిన వాళ్ళం, నువ్వేమో ఓం ప్రదం నుంచి ఉన్నవాళ్ళు, మేమే నిన్న కాక ప్రభులోకి వచ్చినాం, మీరు వేసేమంటే వేస్తారా? అదేట్రా మీరు నిన్న ఎదురు చెప్పింది, మీరెక్కడ చెప్పింది, మీరు వేసేవండి వేసారా, నేను బలి చెప్తారా మీరు అన్న, మేము నిన్న అహమని వచ్చాం, అన్న ప్రభు మతంలోకి వచ్చాం, మీరు వేసేమంటే వేస్తావా? అందుకే అభిషేకించబడ్డవాడు ఆలోచించాలి. దావీదు అంటారు, అభిషేకించిన వారిని నేను అక్క, నువ్వేమో 18 సంవత్సరాలు సీనియర్ అక్క, మేము నిన్న మన భక్తిలోకి వచ్చేవాళ్ళు, మేము చెప్తే వేసేస్తావు అక్క అంటే, అది కాదు సిస్టర్ అక్క, మేము సరే అభిషేకం లేవాళ్ళం అక్క, వేసామంటే వేసేస్తావు అక్క, అది కాదమ్మా మేము సరే ఆత్మ లేని వాళ్ళం అక్క, నీకేమో ఆత్మ వచ్చిందంటే అరెకరం దూరంలో ఎవరు ఉండకూడదు, మేము వేసామంటే వేసేస్తావు అక్క. నాకు ఒక చెప్పాలి, మంచి ఆవిడ ఆంటీ ప్రార్థనకు వచ్చి కూర్చుందంటే, మామూలు ప్రార్థనకు వచ్చి ఏం చేస్తాం, చేతులతో ప్రార్థన చేసుకోవడం, చేతులు కట్టుకొని ప్రార్థన చేసుకోవడం చేస్తాం. ఈ మాట చేయదు. ఎలా చేస్తుంది? ప్రార్థన కూర్చొని మొదట చూసుకుంటుంది. నాకు కొత్తలో అర్థం కలిగేట నువ్వు ఎక్సర్సైజ్ చేస్తాడు అనుకోలేదు. ఒకవేళ ఎవరైనా తెలియని వాడు కొత్త వాళ్ళు కొంచెం పక్కన కూర్చున్నారు అనుకోండి, సిస్టర్ కొంచెం జరుగు కూర్చోమంటారు. ఎందుకంటే గారు స్థలం ఖాళీగానే ఉంది కదా, మందిరం చాలా కూర్చున్నారు. నా మాట విన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయటి పెట్టి అతను కూర్చోమంటారు. అదే కాంటి గారు మీరు ఎట్లా అంటారంటే చెప్పరు, మౌనంగా అయిపోతారంట. వాడు కొత్త వాడు పాపం అటు ఇటు కూర్చున్నారు. ఇక మేము పాటలు పాడేటప్పుడు మీకు తెలిసిందేగా, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఇక ఆత్మ వచ్చాక ఇక ఆంటీ కోట గోవలు బయలుపోతాడు. అయిపోయింది కోట అయిపోయిన తర్వాత గోవలు టవలన్నీ లూజ్ అయిపోయింది. వచ్చి అడుగుతారు, ఆంటీ గారు ఏంటి ఆంటీ గారు చెప్పాను, నేను చెప్పాను కదమ్మా, ముందే చెప్పాను, ఇంకోసారి చెప్పచ్చు కదా ఆంటీ గారు. ఆత్మ ఒక్కసారి 2 సార్లు గద్దిస్తాడని ఎల్లవేళ ఆత్మ అది కానీ ఆరోగ్యం లేదు. ఆత్మ అదుతో ఎల్లప్పుడూ అట్లాంటి కూడా మేము నిన్న కాక మన భక్తిలోకి వచ్చే ఆంటీ గారు, మీరు వేసేమంటే వేస్తారు. మీరు దావీదు, మేము నిన్న కాక మన భక్తిలోకి వచ్చిన వాళ్ళు వేసేమంటే వేస్తావా? అభిషేకించబడిన వాళ్ళు ఒకరికి ఒకరు పొరపాటును కీడు కలగ చేసుకొనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లారా 105వ కీర్తన చదవండి. 105వ కీర్తన 14-15. నేను అభిషేకించిన వారిని చక్కని మాట ముట్టకూడదని, నా ప్రవక్తలకి కీడు కలుగు చేయకూడదని, రాజులకి హింస కలుగు చేయకూడదని ఆయన ఆజ్ఞాపించారు. రాజులు సైతం గద్దించారట, ముట్టకూడదని, కీడు కలుగు చేయకూడదని. హింస, కీడు, హింస ముట్టకూడదని అభిషేకించిన వారిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు ఒకవేళ మూర్ఖుడే కావచ్చు, కోపిష్ఠుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడు. బోయస్ అంటారు, సంఘంలో ఉన్న వాళ్ళతో బోయస్ చెప్తారు, రే
పొరపాటును ఎవరు రూతుని ముట్టకూడదు. యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నాడు, రూతుని ముట్టకూడదని. ఆ రోజున అబీమెలెక్ శారమని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. దేవుడు వచ్చి అడుగుతున్నారు, అబీమెలెక్ ఎవరు ఆవిడ అంటే, ఆవిడ పేరు శారమండి. మరి మీ ఇంటికి తెచ్చి పెట్టుకున్నావారా అంటే, బాగా చూడ చక్కగా ఉందండి, అందులో తీసుకొచ్చి పెట్టుకున్నారండి. అప్పుడు శారమ్మ వయసు ఎంత? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలకి అందంగా ఉంటారండి. ఆ అందానికి ఏదో పిచ్చెక్కిపోయిందండి. 90 ఏళ్ళ శారమ్మ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆ అందానికే మంత్రముగ్ధుని అయిపోయారండి. ఇంకొకరి భార్యని ఎందుకు తెచ్చుకున్నావురా? తెచ్చుకున్నాడు కానీ నేను ముట్టలేదండి ఆవిడ్ని. చూడండి ఆవిడ ఎట్లా మాట్లాడుతున్నాడు, నేను ముట్టలేదు ఆవిడ్ని, నేను ఆవిడ్ని ముట్టలేదు. ముట్టనప్పుడు ఎందుకు తెచ్చుకున్నట్టు నాకు అర్థం కావట్లేదు. బిర్యానీ తెచ్చుకుంటారు, తినడప్పుడు ఎందుకు తెచ్చుకున్నట్టు బిర్యానీ ముందు పెట్టుకొని హోటల్లో మిగడానికి. దీన్ని అంటారు పాపం మీద కాన్సన్ట్రేట్ చేయడం. పాపం చేయరు హోటల్ మింగతుంటారు. పాపం చేయరు, థింక్ చేస్తుంటారు. పాపం చేయరు, కాన్సన్ట్రేట్ చేస్తారు. కీర్తన గ్రంథంలో మనం చదివితే, నేను పాపమును లక్ష్యముంచిన ఎడల, పాపం చేయనక్కర్లేదు, పాపం మీద లక్ష్యముంచిన ఎడల నా దేవుడు నా ప్రార్థన అంగీకరించేవాడు. అబీమెలెక్ ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? నేను ముట్టలేదండి ఆవిడ్ని. దేవుని వాక్యం ఎంత ఖచ్చితంగా హెచ్చరిస్తుందో గమనించండి. ముట్టకూడదని, అభిషేకించిన వారిని ముట్టకూడదని, కీడు కలుగు చేయకూడదని, హింస కలుగు చేయకూడదని రాజుల్ని సహితం దేవుడు గద్దించి హెచ్చరించారట. ప్రియులారా, మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళని, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాళ్ళని, సంఘంలో స్థిరపరచబడిన వాళ్ళని మనం ఒకరికి ఒకరు పొరపాటున కీడు కలుగు చేసుకోవాలి. థర్డ్ వన్, మూడో మాట చెప్తాను. యెషయా గ్రంథం 26:12. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువుగాక. సమాధానం కావాలనుకున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దానికి మీకు లేదనే కదా అర్థం. ఏదో పాస్టర్ గారు ఎత్తమని ఎత్తేయడమేనా, చెప్పేయడమేనా? సమాధానం కావాలనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా అనమన్నారు. ఆల్రెడీ మీకు సమాధానం ఉందనుకోండి, మౌనంగా ఉండడమే. లేనోడు హల్లెలూయా అంటారు. ప్రభు వాళ్ళకి సమాధానం కావాలనుకున్నది ఇస్తారు. పాస్టర్ గారు అన్నారు, ఎత్తండి చేతులు ఎత్తండి, ఎవరు వెళ్తారు ఎత్తండి అన్నారు. ఎవరు ఎత్తలా? మిమ్మల్ని అడిగేది. ఎక్కువ ఆపేసి ఎత్తండి అన్నారు. ఆవిడ నిద్రపోయి ఆవిడ ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచి చూసింది. ఎత్తండి అన్నారు. ఆయన గబుక్కుని ఎత్తింది. ప్రక్కన ఆవిడ డొక్కలో పొడిచింది. ఎందుకు ఎత్తా చేయించాను? పాస్టర్ గారు ఎత్తాను, నేను ఎత్తాను. ఆయన ఎత్తాను, దించు అన్నారు. నేను ఎత్తాను. ఏంటి అక్క చెప్తే నీకు అర్థం కాదు. ఏంటి పాస్టర్ గారు ఎందుకు ఎత్తారు తెలీదా? తెలీదు. మరి ఎందుకు ఎత్తా? మరి నువ్వు పాస్టర్ గారు ఏమడిగాడు తెలుసా? నరకానికి వెళ్ళే వాళ్ళందరూ చేయబట్టారు. ఎందుకు ఎత్తా? ఏమంది? నాకు అదంతా తెలియదు. పాస్టర్ గారు ఎత్తినా నేను ఎత్తా. ఆయన ఎక్కడ నేను అక్కడ ఉంటాను. నీ అభిమానం మాట కాదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందా? సబ్జెక్ట్ అవసరమైతేనే ఎత్తండి. కొన్ని సందర్భాల్లో ఓవరాల్గా ఎత్తమంటాను చూడండి. అందరు కుడి చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు రాను 4 రోజులు నేను ఇక్కడ ఉన్నానంటే నానా పులి వచ్చే టైప్ అయిపోతాను. ఎప్పుడు ఎత్తాలో ఎప్పుడు తెచ్చాలో తెలియదు. వస్తారు మీరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవమ్మా. యెహోవా నీవు మాకు సమాధానమును అనుగ్రహించి మా కార్యము స్థిరపరుస్తావు. సమాధానమును స్థిరపరిచేవాడు ఆయన. సమాధానము స్థిరపరిచేవాడు. అది సాదాసీదా సమాధానం కాదు, దిట్టంగా. ఇక లైఫ్ లో ఇక మీకు ఆవిడకి అసమాధానం ఉండదు.
ఇక మీకు ఆయన అసమాధానం ఉండదు. దిట్టంగా, స్ట్రాంగ్ గా, స్టాంచ్ సమాధానాన్ని గురించి ప్రభు చెప్తారు. ఒకసారి ఈ దేశంలో రాజుకి 10,000 మంది సైన్యం ఉన్నారు. ఇతని దగ్గర 5,000 మందే ఉన్నారు. 10,000 మంది సైన్యం కలిగిన రాజు దండెత్తి వచ్చి, వాడికి ఒక రాజనీతి ఉంది. అనవసరంగా దిక్కుమాల వాళ్ళ మీద పడిపోతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆ నష్టాలు జరుగుతాయి. 10,000 మంది సైన్యం ఉన్న రాజు ఈ రాజుకు రాయబారాన్ని పంపాడు. నా దగ్గర 10,000 మంది ఉన్నారు, నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? యుద్ధానికి రెడీయా? అవుతావా? బలహీనుడు తాను బలహీనుడు గనుక, తన దగ్గర సామర్థ్యం లేదు గనుక, తాను చేతగాని వాడు గనుక, తాను అసమర్థుడు గనుక తినే బలహీనుడే వెళ్ళి అతనితో సమాధాన పడతాడు అని ఉంది. బలహీనుడు గనుక, చేతగాని వాడు గనుక. 2 యేసయ్య అంటారు మొదటి ప్రసంగంలో, నీవు దేవుని మందిరానికి వచ్చి బలి అర్పించేటప్పుడు, అర్పణ ఇచ్చేటప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా నీకు అనిపిస్తే, అసమాధానం అనిపిస్తే, అర్పణ ప్రక్కన పెట్టి మొదట వెళ్ళి అతనితో మామూలు మనకు తెలిసిన ప్రసంగం. మీరు ఆటోలు మా దగ్గరకు వచ్చి చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏమైంది బ్రదర్? అదే అర్థమైనా కొంచెం. మేమేం చెప్తాం, బ్రదర్ ఒక్క మెట్టు దిగి మీరే వెళ్ళి సమాధానం పడండి బ్రదర్. ఎప్పటికి 4 మెట్లు దిగాను పాస్టర్, అయినా పర్వాలేదు ఉన్న కాడికి దిగి వెళ్ళి సమాధానం పడదు. మీరు అట్లాగే చెప్తారు పాస్టర్ గారు. ఇంకా నేను ఎందుకంటే వాక్యంలో ఉంది కనుక మేము అంతకు మించి ఇంకేం చెప్తాం? బహుమాటం పోతే చెప్పాల్సిన అక్కడ మాకు లేదు. ఉంటే ఉండకపోతే పోతారంతే. నా మాట విను బ్రదర్, ఒక మెట్టు దిగండి పాస్టర్ గారు. ఆవగిందంత పొరపాటు కూడా నాలో లేదండి. ఒక అతను ఇట్లాగా ఆవగిందంత కూడా పొరపాటు లేదండి నాలో. నేను అన్నాను, మరి నీలో ఆవగిందంత కూడా లేదంటున్నా. మరి ఆ ఇంట్లో ఆపుకాయ అంత ఉంది. అయినా సరే నాకు కోపం వచ్చింది. అయినా సరే ప్రభు చెప్పారు మొదట నువ్వే సమాధానం. ఇది పాత ప్రసంగం, పాత. కానీ ఈ వర్తమానంలో ప్రభు నాకు ఇచ్చిన ప్రకటన ఏమిటో తెలుసా? నాకు ఇచ్చిన ప్రకటన ఏమిటో తెలుసా? చదవండి కీర్తన గ్రంథము 55వ కీర్తన. 55వ కీర్తన 18, 19 అనుకుంటాను. చదవండి. ఒకరు కాదు, ఇంటి చుట్టూ శత్రువులే. 55వ కీర్తన 18లో చదవండి. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండా సమాధానమును కలుగు చేసి ఆయన నా ప్రాణమును ఉంటారు. శత్రువులు ఉంటారు, అయినా వాక్యం అంటుంది వాళ్ళెవ్వరూ నా మీదికి రాకుండా సమాధానాన్ని అనుగ్రహించిన ఆ ప్రాణాన్ని పిల్లారా. మనం సమాధాన స్వార్థను ప్రకటించేవాడు. మన ప్రభు సమాధాన చక్రవర్తి. పాటలు పాడతాం, ఈ సంతోషము నీకు కావలనా, చెప్పనా సఖ్యమైన సంతోషం, సంతోషమే పాడతాం. మంచిదే, పాడుతున్నాం, బాగానే ఉంది. మరి సమాధానంతో ఉంటున్నావా? కుటుంబంలో భార్యాభర్తలు సమాధానంతో ఉంటున్నారా? సేవకుడు విశ్వాసం సమాధానంతో ఉంటున్నారా? తల్లిదండ్రులు పిల్లలు సమాధానంతో ఉంటున్నారా? సమాధానం కోల్పోవడానికి కారణం ఏమిటి? అదేమిటో నాకు అర్థం కాదు. పాకిస్తాన్, భారతదేశం నా 42 ఏళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటున్నా. సమాధానం కోసం శాంతి సభలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రక్కన సమాధానంకు రాయబారులు వెళ్తానే ఉన్నారు, వస్తానే ఉన్నారు. ఒక ప్రక్కన బాంబులు వేస్తానే ఉన్నారు, వస్తానే ఉన్నారు, సస్తానే. ఇస్రాయేల్ దేశం అదిగో వారితో సమాధానం, వీటితో సమాధానం. ఏది సమాధానం? పైన సమాధానం అంటున్నారు, లోపల మంట పెడుతున్నారు. ఏది సమాధానం? మనం పాడుతానే ఉన్నాం, ఈ సమాధానము నీకు కావాలన్నా, నీకు కావాలన్నా. వాళ్ళు కనుక వచ్చి నీకు ఉందా అని అడిగితే మరి అక్కడ పెట్టుకోవాలి. సో వి మస్ట్ ఎన్శాంపుల్. మనం మాదిరిగా ఉండాలి.
ప్రభు ఒకవేళ సమాధానం, అందుకే యేసయ్య అంటారు, నా శాంతిని నా సమాధానాన్ని నేను మీకు ఇస్తాను. ఇలా ప్రభు మనకు సమాధానాన్ని ఇస్తే, సమాధానం కాదు, సమాధాన పడ్డవాళ్ళు మనకు లోబడి ఉండేటట్టుగా సమాధానాన్ని ఇస్తారు. స్పెషల్ వ్యూ. ఇస్సాకుని నిలవ నీడ లేకుండా తరిమి 3-4 చోట్ల ఫిలిస్తీన్లు అసూలు పడ్డారు. గెరారీలు తరిమేశారు, బేర్షెబా వాళ్ళు తరిమేశారు, రెహబోతు వాళ్ళు తరిమేశారు, ఇంకొకరు తరిమేశారు. తరిమి కొట్టారు ఇస్సాకును. చివరికి వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చారు. ఇస్సాకు కోపం వచ్చింది. ఏమిట్రా మీరు 5-6 చోట్ల నన్ను నిలవనీయకుండా తరిమేశారు, ఏంటి మీ పరిస్థితి అంటే, ఇప్పుడు తరవడానికి రాలేదయ్యా, యెహోవా మీకు తోడై ఉన్నట్లుగా మేము గమనించాం, మీతో మాకు సమాధానం కావాలి, మీతో మాకు సమాధానం కావాలి. ఒక్క మాట చదవండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. ఏంటో 4 రోజుల నుంచి ఇదే ప్రసంగం చెప్తున్నా, ఆ ఒక్క పేరు చదివి ఆపేస్తున్నాను. అది అట్లే చదివి ఆపేస్తున్నాను, ఆ తర్వాత ఇశ్రాయేలు ఎదుట నిలవలేకుండా పోయిన చూచి ఇశ్రాయేలుతో సమాధానపడి, ఏదో సమాధానం వెళ్ళిపోవడం కాదు, సమాధానపడి బ్రతుకు దినములన్నిట లోబడి ఉన్నారట. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లారా, అలాంటి సమాధానం ప్రభు మీకు అనుగ్రహించును గాక. చాలా మాటలు ఉన్నాయి, నేను ముగిస్తున్నా. మీకు అందరికి చాలా ప్రాముఖ్యమైన మాట. కీర్తనాకారులు అందరూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, యెహోవా మా చేతి పనుల మీద మీ ప్రసన్నత నిలిచి ఉండును గాక. మా దేవుడైన యెహోవా మా చేతి పనులను రైట్ ఏం చేస్తారట, ప్రార్థన చేసుకోండి. ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ పూర్ణత్వాన్ని నేను మాకు చెప్తున్నాను. డెఫినెట్ గా నా ప్రభు మీ అందరి జీవనోపాధుల మీద ఆయన ప్రసన్నతను నిలిపి స్థిరపరచునుగా. మీ అందరి వేసాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు తప్పక మిమ్మల్ని స్థిరపరచునుగా. ప్రభు నమ్మదగిన వాడు కీడులో నుంచి తప్పించి మిమ్మల్ని స్థిరపరచునుగా. ప్రభు నమ్మదగిన వాడు కీడులో నుంచి మిమ్మల్ని తప్పించి స్థిరపరచునుగాక. కీడు అంటే సిరియా నుంచి వస్తుందో, గాజా నుంచి వస్తుందో, ఇంకో చోట నుంచి వస్తుందో అనుకునేది. కీడు అనేది చాలా డేంజరస్. యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో ఎన్ని లైన్లు ఉంటాయి? 6-7 లైన్లు. మా అనుదిన ఆహారం మాకు, మా అప్పులలో మేము, మీ రాజ్యము, ఆఖరి మాట కీడులో నుంచి. అనుదిన ప్రార్థనలో ఆ మాట ఎంత అవసరం లేకపోతే ప్రభు ఆ మాట చెప్పారు. అనుదిన ప్రార్థనలో ఆ మాట ఎంత అవసరం లేకపోతే ప్రభు ఆ మాట చెప్పారు. కీడులో నుంచి 3 రకాలు. 1 తోబుట్టువులు, రక్త సంబంధులు. 2 ఉద్యోగంలో. 3 మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా. యోసేపు అంటారు, అన్నలారా మీరు నాకు చాలా కీడు చేశారు. సొంత అన్నలు. కీడంటే ఎక్కడి నుంచి? లెబనోన్ నుంచి వస్తుంది అనుకున్నారు. సొంత అన్నలు. ఒకే తల్లిదండ్రులు రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళే కీడు చేశారు యోసేపుకి. 2 అందులోనే లాబాను వచ్చి యాకోబుతో అంటాడు, రే యాకోబు, నీకు హాని చేయడం, నీకు కీడు చేయడం నాకు బాగా చేతను, చంపేస్తాను. నేనంటాను, ఒక దౌర్భాగ్యుడా, ఆ యాకోబుని చంపేస్తే నీ 2 కూతురు విధవరాళ్ళు అవుతారా? వాళ్ళు విధవరాళ్ళు అయినా పర్వాలేదు, వాడిని చంపేస్తా. వీడొకటి అదవా, కన్న కూతురు విధవరాళ్ళు అయిపోయినా పర్వాలేదు కానీ యాకోబుని చంపేస్తానంటారు. కీడంటే ఎంత దౌర్భాగ్యమైందో గమనించి. భయంకరమైన పరిస్థితి. ఉద్యోగంలో కీడు. దావీదు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడు.
ఒకరోజు సౌలే అంటాడు, నాయనా దావీదా, నీకు నేను చాలా అపకారం చేస్తున్నాను, నీవు మాత్రం నాకు ఉపకారమే చేస్తున్నావు. నీ సింహాసనం దేవుడు స్థిరపరచును గాక. పొరపాటు మనం కలలో కూడా కీడు ఊహించకూడదు సుమా. కలలో కూడా మనం ఎదుటి వాళ్ళకి కీడు చేయడం కాదు, ఊహించకూడదు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు కాదు కాదు. 3, మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కీడు. పౌలు అంటారు, అలెగ్జాంద్రు అనే కంచరి వాడు నాకు చాలా 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 కీడు చేశాడు. పౌలు ఎవరు? అప్పటికే కొన్ని వందల సంఘాలు స్థాపించిన వాడు. పౌలు ఎవరు? అప్పటికే కొన్ని వేల మంది యవనస్తులు సేవకు తర్ఫీదు ఇచ్చిన వాడు. పౌలు ఎవరు? తన నడికట్టు తగిలితే చచ్చిన వాళ్ళు లేచారు. పౌలు ఎవరు? తన చేతి రుమాలు వేస్తే చచ్చిన వాళ్ళు లేచారు. పౌలు ఎవరు? క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మిమ్మల్ని మీరు నడుచుకోండి అని చెప్పిన ఒకే ఒక పరిశుద్ధుడు యేసయ్య తర్వాత అంతటి సేవకునికి విరోధంగా ఒకడు లేచి, అలెగ్జాండర్ అనేవాడు నాకు చాలా కీడు చేశాడు. పిల్లల ప్రార్థన చేయాలి. మహిమ కలిగిన పరిచర్యకు విరోధంగా కీడు చేస్తాడు. పౌలు అంటారు, దేవుడు వాడిని గద్దించిన గాక. వాడు మా మాటల్ని ఎదిరించాడు. ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని, సంఘాన్ని, మిమ్మల్ని అందరినీ కంచి వేసి కాపాడుగాక. సభాపూర్వకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సహోదరులు, అంటే సేవకులు ఆయన పెద్ద ఆయన కమిటీ వాళ్ళ ద్వారా పిలిపించుంటారు. మా మూర్తి, సభాపూర్వకంగా మూర్తికి, మనోహర్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక.